హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరు బాగున్నారు అనుకుంటూ నిన్న ఉగాది జరుపుకున్న వాళ్ళందరికీ విశ్వావసనామ ఉగాది శుభాకాంక్షలు అండి. అండ్ ఈరోజు రంజాన్ జరుపుకున్న వాళ్ళందరికీ ఈద్ ముబారక్ అండ్ హ్యాపీ రంజాన్ అండి. ఓకే, ఈరోజు మ్యాటర్లోకి వస్తే ఈరోజు ఈ వీడియో ఎందుకు చేయడం అంటే అందరూ మరి సడన్గా ఎందుకో అందరూ కట్ ఆఫ్ మీద పడిపోతున్నారు అనమాట. అంటే మరి కట్ ఆఫ్ హైయెస్ట్ మార్క్స్ ఎంత ఉండొచ్చు, యావరేజ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు, కట్ ఆఫ్ అంటే చాలామంది మెసేజెస్ చేస్తూ ఉన్నారనమాట. మేబీ అంతా నేను కూడా యూట్యూబ్లో ఎక్కువ చూస్తున్నా. అంటే కట్ ఆఫ్ వీడియో మరి రివిజన్ కట్ ఆఫ్ అంటే ఆ కట్ ఆఫ్ ఈ కట్ ఆఫ్ అని ఏదో చెప్తున్నారు. ఒకసారి అవన్నీ చూసి నేను ఒకసారి చూద్దామంటే మేబీ ఒకసారి అనలైజ్ చేద్దాము ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ ఏంటి అది అని ఒకసారి నేను చెప్తాను. మేబీ ఒకసారి మీరు ఫస్ట్ మొత్తం వీడియో చూడండి, మీకు అర్థమవుతుందా మేబీ లైక్ అంటే ఎంత ఉండొచ్చు నేను చెప్పే కరెక్టా కాదా ఒకసారి మీరు కూడా కమెంట్ చేయండి. అండ్ మీ స్కోర్ ఒకవేళ మీకు ఇష్టం ఉంటే మీరు కామెంట్ చేయండి. అంటే నేను కూడా చెప్తాను, అంటే నేను చూసిన స్కోర్స్ ఎంత ఉన్నాయి, యావరేజ్ ఎంత ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూస్తాను. ఒకసారి చూద్దాం అంటే ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు లేదు, అంటే యావరేజ్ పర్సన్ ఎలా రాస్తాడు, ఒక టాపర్ ఎలా రాస్తాడు, లీస్ట్ మార్క్స్ ఎంత రాస్తాడో నేను చెప్తాను. చూడండి, వినండి ఒకసారి. తర్వాత మీరు డిసైడ్ చేయండి, అంటే మేబీ ఇంత ఉండొచ్చా, ఇంకా ఎక్కువ తక్కువ ఉండొచ్చా అని ఒకసారి చూడండి సరేనా. ఒకసారి మనం చూసుకుంటే పేపర్ 1 తర్వాత పేపర్ 2 పేపర్స్ ఉన్నాయి. ఓకేనా, ఇందులో వచ్చి ఫస్ట్ సెకండ్ టూ పార్ట్ ఏ పార్ట్ బి లాగా ఇందులో ఏపీ హిస్టరీ. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఇక్కడ పాలిటీ. ఓకేనా, 75 క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 ఆఫ్టర్నూన్ జరిగింది. ఫస్ట్ ఎకానమీ. ఓకేనా, ఇండియన్ అండ్ ఏపీ రెండు ఉంటాయి ఇందులో. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్ కలిపి ఒక పేపర్. ఇవి కూడా 75 మార్క్స్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇందులో చూసుకుంటే మనము ఒక్కొక్క పేపర్లో జస్ట్ యావరేజ్గా ఒక 10 క్వశ్చన్స్ వదిలేద్దాం అనుకున్నాను అండి. అంటే జస్ట్ 10 క్వశ్చన్స్ వదిలేస్తే ఓకేనా, మిగిలినవి 65 అటెంప్ట్ చేస్తున్నారు అనుకుందాం. ఓకేనా, జస్ట్ ఇది ఒక అసంప్షన్స్ మాత్రమే అండి. ఓకేనా, ఒక జనరల్గా ఇలానే రాస్తారు ఎగ్జామ్ మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు 70కి పెట్టారు ఎవరు. ఓకేనా, జస్ట్ కామన్ సెన్స్. ఎందుకంటే ఒక పేపర్లో ఈజీ అంటే ఏదో ఒక ఇప్పుడు 75లో ఒక 30 to 40 క్వశ్చన్స్ ఈజీగా ఉంటే ఆ పేపర్ అందరూ ఈజీగానే అంటారు. అందుకని అది యాక్చువల్గా చాలా ఈజీ పేపర్ అంటారు. ఓకేనా, కానీ ఈ పేపర్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, దీని లెవెల్స్ ఎలా ఉన్నాయి నా వరకు అని అడిగితే ఇప్పుడు ఈ హెవీ హిస్టరీ పేపర్ చూసుకుంటే ఈజీ టు మోడరేట్. ఓకేనా, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ అంత ఈజీగా లేవు, బయట చెప్పినంత ఈజీగా అయితే క్వశ్చన్స్ లేవు. ఎందుకంటే ఎగ్జామ్కి కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో కూర్చొని రాసినాక అర్థమవుతుంది ఆ బాధ, అంటే ఈజీగా ఉందా కష్టంగా ఉన్నాయా ఏంటి అని. ఓకేనా, నెక్స్ట్ పాలిటీ కూడా అంతే. ఓకేనా, ఇది కూడా ఈజీ టు మోడరేట్. ఏ పేపర్ ఈజీ అంటే మొత్తం 75 పెట్టేలా ఉండవండి. ఈజీ అంటే మహా అయితే ఒక 30 to 35 తెలిసిన క్వశ్చన్స్ ఉంటే ఆ పేపర్ ఈజీ అంటారు. నేను చెప్తాను 75కి ఇంకో 30 to 35 తెలిసిన పేపర్ ఉంటే దాన్ని ఈజీ అంటారు. ఓకేనా, ఇంకా అది ఇంతకన్నా ఎక్కువ ఉంటే ఇంకా డెడ్ ఈజీ పేపర్. అట్లా క్వశ్చన్ పేపర్ ఎప్పుడు ఇయ్యరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, జస్ట్ ఇది కూడా ఈజీ టు, ఎందుకంటే పాలిటీలో చాలా వరకు ఇయర్స్, డేట్స్ కొన్ని అవన్నీ అడిగినారు అనమాట. సో ఓకేనా, దాన్ని కూడా నా దృష్టిలో నేను ఈజీ టు మోడరేట్ అనుకుంటాను. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఎకానమీ చూసుకుంటే ఎకానమీ కూడా నన్ను అడిగితే మోడరేట్ టఫ్. ఇచ్చిన 4 పేపర్లలో కొంచెం టఫ్ ఉంది ఎకానమీ అనమాట. ఓకేనా, అందరూ సర్వే, బడ్జెట్, ఏపీ ఎకానమీ అందరూ చదివేసిపోయినారు, కానీ ఆ పేపర్స్ ఫుల్ డిఫరెంట్గా ఉంది. ఓకేనా, ఇంకోటి నెక్స్ట్ వచ్చి ఎన్విరాన్మెంట్ ఎకానమీలో ఇది కూడా ఈజీ టు మోడరేట్. ఈజీ టు మోడరేట్ కన్నా మోర్ ఆఫ్ జనరలైజ్డ్ పేపర్ అంటారు దీన్ని. ఓకేనా, మోర్ ఆఫ్ జనరలైజ్డ్ పేపర్ అంటారు దీన్ని. ఎందుకంటే మ్యాక్సిమం కొంచెం క్వశ్చన్స్ అని జనరల్ నాలెడ్జ్ లాగా ఉన్నాయి, అంటే సబ్జెక్ట్ ఉంది బట్ కొంచెం జనరల్ పేపర్లా నాకు అనిపించింది. ఓకేనా, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాము. ఓకే, 10 క్వశ్చన్స్ వదిలేస్తే 65. ఓకేనా, టోటల్ ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అవుతాయి అవన్నీ అంటే 260 క్వశ్చన్స్ అవుతాయండి. ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ 260 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినాడు అనుకుందాం. జనరల్గా 260 క్వశ్చన్స్ అటెంప్టెడ్. ఓకేనా, 260 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే కరెక్ట్ అయితే రాంగ్ ఎన్ని అవుతాయి ఒక అనుకుంటే. ఇప్పుడు నువ్వు చాలా టాపర్ అండి, ఇప్పుడు ఒక టాపర్ని తీసుకున్నాం. ఓకేనా, ఒక టాపర్ని అట్లీస్ట్ ఒక 30 రాంగ్ వేసుకొని మిగతా అన్నీ కరెక్ట్ వేసుకుందాం జనరల్గా. అంటే ఇది వెరీ టాపర్ అనమాట. ఎందుకంటే ఎటువంటి వాళ్ళైనా ఒక్కొక్క దాంట్లో అట్లీస్ట్ ఇందులో ఒక 7, ఓకేనా, ఇందులో ఒక 9 వేసుకుని 7 అంటే అట్లీస్ట్ ఒక 30 తప్పు వేసుకుంటే 4 సబ్జెక్టులు కలిపి ఎన్ని మార్క్స్ వస్తాయి. ఇప్పుడు 30 మీకు తెలుసు కదా, 30/3 అంటే 10 మార్క్స్ తీసేయాలి. 230లోంచి 10 మార్క్స్ తీసేస్తే
220. ఓకేనా, ఇది జనరల్గా ఒక ఆస్పిరెంట్ 260 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే అంటే 30 క్వశ్చన్స్ తప్పు అని వేసుకుంటే అప్పుడు వచ్చే టాపర్ స్కోర్ అండి ఇది. ఓకేనా, అంటే ఒక టాపర్ 30 కన్నా ఎక్కువ తప్పు చేయకపోతే, ఓకేనా, చాలామంది 50, 60, 70, 80 తప్పులు చేసినారు. అది కూడా నేను చెప్తాను, నెక్స్ట్ అదే చెప్తాను. ఓకేనా, ఇది ఒక టాపర్ వ్యూ తీసుకుంటే. ఓకేనా, లేదు మేము 280 అటెంప్ట్ చేసినాం అనుకున్నారు, ఇంకా టాపర్ అనుకుంటున్నారు, అప్పుడు ఎన్ని కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఎన్ని తప్పు అయ్యి ఉండొచ్చు అంటే ఒక 240 నుంచి 250 వరకు రెడీ అయ్యి ఉండొచ్చు అండి. ఓకేనా, నెక్స్ట్ ఒక 40 to 30 రాంగ్ అయి ఉండొచ్చు. ఏ లెక్కన వేసుకున్నా కూడా ఇప్పుడు 240లోంచి 40/3 13, ఒక 227 ఆ లెక్కన, లేదంటే ఇది నెక్స్ట్ 250 అండ్ 210 తీసేస్తే 240 ఆ రేంజ్లో వస్తాయన్నమాట. ఓకేనా, ఇలా. సో ఈ మధ్యలో టాపర్ మార్క్స్ ఉండొచ్చండి. ఓకేనా, ఇప్పుడు మనము 230 కానీ లేదంటే 225 to 230, 235 ఈ రేంజ్లో ఉండొచ్చు అని నేను అనుకుంటాను. ఎవరు అంటారు మేబీ 240 ఉండొచ్చు టాపర్ మార్క్స్, 243 ఈ రేంజ్లో టాపర్ మార్క్స్ ఉండొచ్చు అంటున్నారు. ఓకేనా, మేబీ ఈ రేంజ్ ఆఫ్ మార్క్స్లో మహా అయితే ఒక టాప్ 10, టాప్ 20 మెంబర్స్ వరకు కూడా ఉండరు. టాప్ 15లో ఈ మార్క్స్ ఒక 5-6 ఉంటాయండి. ఓకేనా, 220 పైన ఎంత ఉండొచ్చు, మహా అయితే ఒక 5 to 10 మెంబర్స్ ఉండొచ్చు అని నేను అనుకుంటాను. 220 అరౌండ్ అలా. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇట్లనే చూసుకుంటే మనము ఇప్పుడు చూస్తే ఒక ఆస్పిరెంట్ 260 క్వశ్చన్స్ రాసినా అనుకుందాము. ఓకేనా, 200 కరెక్ట్ అయినాయి, 60 రాంగ్ అయినాయి. సో ఈ 60 ఏం చేస్తాం, 60/3 వేస్తే 20 మార్క్స్ పోతాయి. ఓకేనా, 200 - 20 మార్క్స్ వేసుకుంటే మొత్తం 180 మార్క్స్ వస్తాయండి. ఓకేనా, మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ ఇదే రేంజ్లో ఉన్నారు, అంటే 180 లేదా 190 క్వశ్చన్స్. అంటే ఇంకా లెక్కలు మీరు వేసుకోండి, అంటే ఇన్ని క్వశ్చన్స్ రాసి యావరేజ్గా ఇన్ని తప్పులు చేస్తే ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, అంటే 180 వస్తున్నాయి. అట్లా ఒక్కొక్కరు లెక్కలు. అంటే ఇప్పుడు టాపర్ నేను చెప్పిన, అంటే నేను అనుకున్న టాపర్ మార్క్స్ ఈ రేంజ్లో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, సో ఒక యావరేజ్ ఆస్పిరెంట్ అయితే 60 తప్పులు ఆబ్వియస్లీ చేస్తారంటే, ఎందుకంటే మనకు తెలిసినవి చాలా తప్పులు చేస్తాం, తెలియనివి ఇంకొన్ని తప్పులు చేస్తాము, అంటే రైట్ అవ్వచ్చేమో అది అని. ఓకేనా, సో ఇది యావరేజ్ మార్క్స్ ఇట్లా ఉంటాయన్నమాట, 180, 190 అట్లా చాలా మందికి వచ్చినాయన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను అనుకుంటున్నా అంటే ఇది చూడండి, ఫస్ట్ 220 to 230 మార్క్స్లో అప్రాక్సిమేట్లీ 10 మెంబర్స్ ఉంటారని నేను అనుకుంటున్నాను అండి. ఓకేనా, అంటే ఒక్కొక్క మార్క్కి ఒక్కొక్కరు, అంటే ఒక్కొక్క మార్క్ 220, ఒక 221 ఒకరు, ఆ రేంజ్లో ఒక్కొక్కరు అట్లా అనుకుంటే, ఒక మార్క్ ఒకరు లేదా అక్కడక్కడ ఇద్దరు ఉంటే అప్రాక్సిమేట్లీ 10 to 15 మెంబర్స్ అనుకుందాం. ఓకేనా, అంతమంది ఉంటారు. నెక్స్ట్ 210 to 220 వచ్చి 20 to 40 మెంబర్స్ ఉంటారు నేను అనుకుంటున్నాను. దీస్ ఆర్ ఓన్లీ ప్యూర్లీ మై ప్రెడిక్షన్స్ అండి, అంటే నేను అనుకుంటున్నా. ఓకేనా, నేను బయట మా ఫ్రెండ్స్తో మాట్లాడి ఇంకా మేబీ ఎవరన్నా తెలిసిన అక్కడెక్కడ చూసి నేను అనుకుంటున్నాను అండి. జస్ట్ దీస్ ఆర్ ప్యూర్లీ మై ప్రెడిక్షన్స్, కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, అసలు నాకు తెలీదు. బట్ నేను అనుకుంటున్న మార్క్స్ అయితే ఇలా ఇంతమంది ఉండొచ్చు. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇది. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఫోర్త్ ఇంకా 190 to 200, 200 to 210 మెంబర్స్ వచ్చి ఒక 50 to 80 లేదంటే మహా అయితే 100 మెంబర్స్ ఉండొచ్చు అండి ఇక్కడ. ఓకేనా, మొత్తం 200 పైన మేబీ ఎంతమంది ఉండొచ్చు, ఒక చాలామంది 100 మెంబర్స్ అలానే ఉంటారు అంటున్నారు. కానీ నాకు తెలిసి మేబీ ఒక 100 పైనే ఉంటారు ఈజీగా. ఒక 120 నుంచి 150 మెంబర్స్ ఆ రేంజ్లో ఉంటారు. 200 పైనే 150 లేదా ఇంకా బాగా రాసిన వాళ్ళంటే మనకు చెప్పలేము. జనరల్ ఎంతమంది ఉంటారు నేను అనుకుంటున్నాను, 120 to 150 మెంబర్స్, 200 అబవ్ ఉండొచ్చు అనేమో మేబీ. ఎందుకంటే కొంతమంది చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ 190 to 200 ఇంకా చెప్పలేమండి, ఎందుకంటే ఇక్కడ నుంచి నెంబర్స్ బాగా పెరిగిపోతారు. ఓకేనా, ఇక్కడ 170 to 190 కూడా ఈ నెంబర్స్ ఎవరు గెస్ట్ చేయలేరండి. ఓకేనా, నెంబర్స్ ఎవరు గెస్ట్ చేయలేదు, ఎందుకంటే మ్యాక్సిమం క్రౌడ్ ఇక్కడే ఉంటుందన్నమాట. 170 to 200 లేదా 160 నుంచి 190 to 200 మ్యాక్సిమం క్రౌడ్ ఇక్కడే ఉంటుందండి. ఓకేనా, మ్యాక్సిమం క్రౌడ్ ఇక్కడే ఉంటుంది. సరేనా, సో మనం గెస్ట్ చేయలేము ఎంతమంది ఉండొచ్చు ఏంటి అని, మనకు తెలియదు ఇది. సరేనా, ఓకే. సో ఇది నేను అనుకుంటున్న మార్క్స్ కట్ ఆఫ్ అయితే ఇదండి. మరి మీకు తెలిసినంత వరకు మీకు ఎంతవరకు మార్క్స్ వచ్చినాయి చూద్దాం. నేను చెప్పిన ఇందాక మా ఫ్రెండ్స్ ఒకరికి ఎంత మార్క్స్ వచ్చినాయి. నేను విన్న మార్క్స్ అయితే హైయెస్ట్ అంటే నా ఫ్రెండ్స్ దగ్గర ఒకరు వచ్చి 195 ఒకరు చెప్పినారు, ఇంకొకరు 191.3 ఒకరు చెప్పినారు, నెక్స్ట్ 185, 180, ఇంకా లీస్ట్ మార్క్స్ అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో నిన్న మార్క్స్ వచ్చి ఒకరు 120, 150, 160, ఇంకొకరు 167, ఇంకొకరు 175. ఓకేనా, నేను చెప్పినా కదా చాలామంది క్రౌడ్ ఇక్కడ స్ట్రక్ అయిపోయినారు.
అంటే వీళ్ళందరూ ఏంటి ఒక 2 ఇయర్స్ నుంచి కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవుతా, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతా, లేకుంటే వేరే ఎగ్జామ్స్కి ఎస్ఎస్సి దానిలో దీనికి ప్రిపేర్ అవుతా, ఈ ఎగ్జామ్స్ అంటే ఓన్లీ గ్రూప్ 2కే కొంతమంది ప్రిపేర్ అవుతా, అట్లా ఎగ్జామ్స్ రాసిన గ్రూప్ 1 కొంతమంది క్వాలిఫై అయిన వాళ్ళు గ్రూప్ 1 మెయిన్స్కి ఇలా రాసిన అందరికీ ఈ రేంజ్లో మార్క్స్ వచ్చినాయి నాకు తెలిసినంత వరకు. సరేనా? సో ఈ రేంజ్లోనే ఎక్కువ క్రౌడ్ ఉంటారు. కట్ ఆఫ్ కూడా ఈ మధ్యలోనే ఎక్కడ ఉంటుంది అంటే మేబీ ఇంకా కేటగిరీస్ని బట్టి మెన్ని బట్టి డిఫరెన్స్ అయితే ఉంటుంది. మేబీ ఈ రేంజ్లోనే కట్ ఆఫ్ ఉంటుందండి. ఓకేనా? ఎవరిదైనా ఎంతైనా కట్ ఆఫ్ అంటే ఇంకొకటి, కట్ ఆఫ్ అంటే హయ్యెస్ట్ మార్క్స్ కాదండి, కట్ ఆఫ్ అంటే లీస్ట్ మార్క్స్. ఓకేనా? అక్కడికి ఆగిపోతుంది, ఇంకా అక్కడి వరకు జాబ్స్ వస్తాయి. కట్ ఆఫ్ ఇప్పుడు 160 కట్ ఆఫ్ అంటున్నాం అనుకో, ఈ మార్క్స్ వచ్చినా మీకు జాబ్ వస్తుంది అన్నట్టు లెక్క. ఓకేనా? కట్ ఆఫ్ అంటే లీస్ట్ మార్క్స్, నాట్ హయ్యెస్ట్ మార్క్స్. అదొకటి అందరూ గుర్తుపెట్టుకోవాలా, అందరు కన్ఫ్యూజ్ అవుతాను కొంతమంది. ఓకేనా? హయ్యెస్ట్ మార్క్స్ ఎంతనో ఉన్నాయి, అది మనకు అవసరం లేదు. ఓకేనా? కట్ ఆఫ్ అంటే ఏంటంటే లీస్ట్ మార్క్స్ ఎంత ఉంటాయి మనకి జాబ్ వచ్చినప్పుడు, అంటే జాబ్కి ఎంత కట్ ఆఫ్ అవుతుంది అక్కడ కట్ ఆఫ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇంకొంతమంది మధ్య రివైజ్ కట్ ఆఫ్లు అవి అంటారు, నాకు తెలీదు, అంటే అవన్నీ తెలియదు మరి. ఇంకొంతమంది ఏమంటారు 1:2కి 1:2కి మేము చెప్పిన కట్ ఆఫ్ ఇన్ని రోజులు, సిపిటి ఎగ్జామ్కి మేము చెప్పిన కట్ ఆఫ్ అది అంటున్నారు. అవన్నీ నాకు తెలీదు. జస్ట్ నేను చెప్పడం వచ్చి ఈ రేంజ్లో ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఈ రేంజ్లో ఉండొచ్చు కట్ ఆఫ్ అని నేను అనుకుంటున్నా, ఏ కేటగిరీ అయినా ఏదైనా కూడా, ఎందుకంటే హెవీ క్రౌడ్ ఇక్కడే ఉంటుంది. ఓకేనా? ఇదండి. ఇప్పుడు చూడండి, ఇంకా మీరు నెక్స్ట్ కామెంట్ చేయండి మీ మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఏంటి, నేను చెప్పింది మీకు అర్థమైందా, ఇంతనే ఉండొచ్చా హైయెస్ట్ మార్క్స్ లేదా ఏంటి అని. ఓకేనా? థ్యాంక్ యూ అండి. జై హింద్ అందరికీ. బాయ్ బాయ్.